హలో హాయ్ అండి. ప్రిన్సెస్ కట్ కటింగ్ అయితే మీకు బ్లౌజ్తో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. ఎవరన్నా చూడకపోతే చూసేయండి, ఈ వీడియో చూడండి. హలో హాయ్ అండి. ఫస్ట్ మనం ఆల్రెడీ కటింగ్ వీడియో అయితే అయిపోయింది కదా. మిషన్ నిన్న ఫుల్గా క్లీన్ అయితే చేశానండి. ఫుల్గా క్లీన్ చేసేసి నెక్స్ట్ డే మనం బ్లౌజ్ కుట్టినప్పుడు ప్రిపేర్గా ఉండాలని ఇక్కడ నేను ఫస్ట్ సాటిన్ వేసుకోండి. సాటిన్ వేసుకున్నాక మన మెటీరియల్ నెట్ మెటీరియల్ అయితే ఏది ఉందో అది వేసుకోండి. తర్వాత కాటన్ అండి, చాలా సింపుల్. లోపల ఏమేమి వస్తాయో అవన్నీ పైన వేసేసుకుని ఏది పల్టాయిస్తామో అది కాటన్ పైన వేసుకోండి అంతే. ఆల్రెడీ మనం నెక్ డ్రా చేసుకున్నాం కదా, ఈ వీడియోలో చూస్తున్నారు కదా. నేను ఇలా ఎల్ షేప్ లాగా కొంచెం కర్వ్ వచ్చేలాగా నెక్స్ట్ దాన్ని అయితే నేను కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని ఇప్పుడు సెట్ చేసుకుంటున్నానండి. కొత్తగా కుట్టే వాళ్ళు అయితే నేను కొత్తగానే అంటే ఒక 4-5 బ్లౌజెస్ ఆల్రెడీ కుట్టాను కాబట్టి నాకు కొంచెం నేర్చుకున్నానండి. నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి. ఇప్పుడు ఈ నెక్ ఇలా పెట్టుకున్నాక ఫస్ట్ టైం కుట్టే వాళ్ళు అయితే అక్కడ పిన్స్ ఉంటాయి కదండి, ఆ పిన్స్ని మీరు ముందుగానే పెట్టేసుకుంటే అటు ఇటు జరగదు, ఎందుకంటే సాటిన్ ముందుగానే మనకి జారిపోతుంది కదా. ఇది పెట్టాక నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆ నెక్ని మీద ఒక 1 ఇంచ్ లైట్గా పక్కకి కుట్టు రౌండ్గా ఆ నెక్ అయితే ఏ షేప్ డ్రా చేసుకున్నామో ఆ షేప్ అలా రౌండ్గా కుట్టుకుంటూ రావాలండి. ఇక్కడైతే నేను కుడుతున్నాను కదా, మీరు చూసేయండి. ఇలా స్లోగా పెట్టుకోవాలండి. సూదులు ఉంటే అవి పెట్టుకుంటే అయితే అసలు జరగదు. ఇంకోండి నెక్ అయితే కుట్టేసాను కదా, వెనకాల చూడండి చాలా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు పైన కాటన్, తర్వాత నెట్, సాటిన్ అంతా సేమేనండి. కాటన్ అంటే నార్మల్ డ్రెస్ మనం ఎలా పల్టాయిస్తామో అలాగే మధ్యలో ఉండేవి మెటీరియల్స్ మధ్యలోనే ఉంటాయి, ఓకే కదా. ఇప్పుడు నేను ఈ కుట్టేసాను కదా, ఇప్పుడు రౌండ్గా కటింగ్ చేసేసుకోవాలి. ఆ నెక్కి మనం వెనక్కి తిప్పుకోవడానికి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మీరు కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక ఇప్పుడు అక్కడ మనం కుట్టేయడానికి మధ్యలో తర్వాత చిన్న 1/2 ఇంచ్ ఉంది కదండి, అక్కడ మనకి ఈజీగా నెక్ తిరగడానికి ఇలా నాచెస్ అయితే పెట్టుకోవాలి. నేనైతే సిజర్తో పెట్టుకుంటున్నాను కదా. ఫస్ట్ టైం అయిన వాళ్ళు అయితే ఇలా నాచెస్ పెట్టుకున్నాక కూడా మళ్ళీ నెక్కి ఒక కుట్టు వేసుకోండి. దానివల్ల ఒకవేళ మనం కట్ చేసినప్పుడు కుట్టు మీద దారం అనేది తెగిపోయినా మనం నెక్స్ట్ టైం కుట్టు వేసుకున్నప్పుడు అది స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ కుట్టు నెక్ కూడా బేగా మనం పల్టాయించినప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. ఇంకోండి చూస్తున్నారు కదా వీడియోలో. మళ్ళీ నేను దాని మీద ఇంకో కుట్టు అయితే వేసుకుంటున్నాను. చిన్న చిన్న టిప్స్ ఏనండి, మనం యూట్యూబ్లో కూడా చిన్న చిన్న టిప్స్ అయితే మనం నేర్చుకున్నామంటే ఈ చిన్న చిన్న టిప్స్ అన్నీ మీరు ఒక బుక్లో రాసుకున్నారంటే బ్లౌజ్ కుట్టినప్పుడు అవన్నీ మనకు చాలా బాగా ఉపయోగపడతాయండి. ఒక 10 వీడియోలు చూసామంటే 10 వీడియోలో ఒక 5 టిప్స్ అయితే వీడియో అంతా చూస్తే దొరుకుతాయండి. నేను అలా నేర్చుకున్నవే కానీ నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు అది అక్కడ నాచెస్ పెట్టుకున్నాం కదా, ఆ కాటన్ని ఇలా వెనక్కి తిప్పేసుకోండి. ఇంకో తిప్పేసాను కదా, చాలా ఇలా ఒకసారి కొంచెం చేత్తో ఇలా. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఒకవైపు పెట్టి సాటిన్ కాటన్ ఒకవైపు పెట్టి మధ్యలో ఒక కుట్టు అయితే మధ్యలో పర్ఫెక్ట్గా వచ్చేలా ఒక కుట్టు అయితే వేసుకోండి. అప్పుడు మనం పైన నెక్ కుట్టు వేసినప్పుడు అటు ఇటు జరగకుండా మెయిన్ క్లాత్ మీదకి సాటిన్ కాటన్ రాకుండా మన నెక్ అనేది క్లియర్గా రౌండ్గా వస్తుంది. చూడండి వీడియోలో మీరు ఏం చేయగలదండి, జస్ట్ ఇలా లైన్గా కుట్టేసుకోవాలి. నెక్ కూడా ఏమీ పాడవదండి. దీనికి షేప్తో వేసుకోవాలి అలా ఏమన్నదో ఇలా ఇంక నార్మల్గా ఇలా జరుపుకుంటూ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు దీని మీద ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇంకొండి వేసాను కదా, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. అలా పక్కకి ఒక కుట్టు వేసుకుంటే మనకి నెక్ అనేది చాలా ఫినిషింగ్ బాగుంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని వెనక్కి తిప్పేసి చుట్టూ కుట్టు అనేది వేసేసుకోండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా. ఫస్ట్ మనం క్లియర్గా సెట్ చేసుకోవాలండి. సెట్ చేసుకుని కుట్టేసాను కదా, వేసిన తర్వాత ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసుకోవాలండి. కింద కుట్టు వేయకపోయినా పర్లేదు, ఫస్ట్ మన సైడ్స్ అయితే 3 కలిపి వేసేసుకోవాలి. కాటన్ మెజర్మెంట్ మనం పర్ఫెక్ట్గా గీసుకుని
కటింగ్ చేసుకుని దాని ప్రకారం మనం శాటిన్ మెయిన్ క్లాత్ ఫాలో అవ్వాలండి. ఎక్స్ట్రాస్ అనేవి ఇక్కడ కట్ చేస్తాను కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, నేను ఎప్పుడు ఫస్ట్ సైడ్లు కుట్టేసుకుని కటింగ్ అయిపోయిన తర్వాత కింద కుట్టేసుకుంటానండి, నాకు ఈజీగా అనిపిస్తుంది. ఒకసారి మనం ఇలా కిందకి క్లాత్ని ఇలా అనుకోవడం వల్ల ఏమైనా క్లాత్స్ అవి లోపలది ఉండిపోయినా 3 క్లాత్స్ కదండి, ఉండిపోయినా మనకి ఇలా నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా చేతులతో 2 చేతులతో మనం జరుపుకుంటూ ఇలా కింద అనేది కుట్టేసుకోవాలి లైన్గా. కావాలంటే 1 వేసుకోవచ్చు, 2 అయినా వేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఇది వేసేసిన తర్వాత మనం కింద క్లాత్ ఉంటుంది కదండి, దాన్ని కట్ చేసేసుకోవాలి, ఎక్స్ట్రా క్లాత్ అంతాని. సేమ్ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టానో బ్యాక్ పార్ట్ కూడా అంతేనండి. బ్యాక్ పార్ట్ మనం ఏ నెక్ పెట్టుకున్నామో దాన్ని పల్టాయించేసి దాన్ని కూడా మధ్యలో కుట్టేసేసి సేమ్ ఇంకా అన్నీ ఒకటే, కానీ ఫ్రంట్ మనం ప్రిన్సెస్ కట్ డ్రా చేస్తాం, బ్యాక్ నార్మల్గా ఖర్చులు వేసుకుంటాం. ఇక్కడ అయితే ప్రిన్సెస్ కట్ మనం ఆల్రెడీ ముందు వీడియోలో డ్రా చేసుకున్నాం కదా, దాని ప్రకారం ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఫస్ట్ వేసుకున్నాక ఇక్కడ ఈ వీడియోలో చూడండి, నేను అక్కడ చూపిస్తున్నాను కదా, ఫస్ట్ ఎక్కువ వేసుకోండి, తర్వాత కొంచెం, తర్వాత ఎక్కువ పార్ట్కి కుట్టు అలా వేసుకుంటే మనకి ఫ్రంట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. అగుండి చూడండి, ఫస్ట్ ఎక్కువ క్లాత్, మధ్యలో చిన్న క్లాత్, చివరికి వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ క్లాత్తో కుట్టేసుకుంటే ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది మనకి. అయిపోయింది, చూసారు కదా ఫ్రంట్ పార్ట్. అయితే బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగేనండి, అందుకనే మీకు ఈ వీడియో అయితే రికార్డ్ చేయలేదు. ఫ్రంట్ బ్యాక్ కుట్టడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ నేను రికార్డ్ చేయలేదండి, ఏమైందంటే నా ఫోన్లో చిన్న ప్రాబ్లం వల్ల నేను రికార్డ్ అయితే చేయలేదు. ఈ హ్యాండ్స్ అయితే నార్మల్ హ్యాండ్స్కి పైన ఎక్స్ట్రా క్లాత్ పెట్టి చిన్న బుట్ట కింద ఇలా కుట్టాను అనమాట. ఈ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం లేదండి, షోల్డర్స్ అతికేసుకుని మనం రెగ్యులర్గా హ్యాండ్స్ ఎలా అతుక్కుంటామో అలా అతికేసుకోవడమే. లాస్ట్లో ఫినిషింగ్ అయితే ఎలా ఉందో చూడండి. నేను ఇంకా సాటిన్ క్లాత్ మిగిలింది కాబట్టి ఇక్కడ ఇలా తాళ్ళు అయితే యాడ్ చేశాను, దాని మధ్యలో అయితే ఒక తాడు వస్తుంది. ఫినిషింగ్ అది చూసారు కదా, చాలా బాగుంది. హ్యాండ్స్కి చివర కట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఈ మోడల్ బుట్ట మోడల్ అనేది ట్రెండింగ్ కదండి, హ్యాండ్ వచ్చి పైన. మళ్ళీ ఎప్పుడైనా మీకు ఈ తాళ్ళు అవి వేసిన తర్వాత ఫుల్ వీడియోలో శారీకి ఫాల్ కూడా వేసి మీకు క్లియర్ వీడియో కూడా అదొకటి కూడా పోస్ట్ చేయమంటే పోస్ట్ చేస్తాను. బ్లౌజ్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది, మీకైతే ఎలా అనిపించిందో, క్లాత్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మనం గివ్ అవే డేస్ తర్వాత గివ్ అవే వీడియో కూడా పెడతాను, పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి.